హలో వెల్కమ్ టు కుక్ విత్ తారా. ఈరోజు డెలిషియస్ 4 ఇంగ్రీడియంట్స్ చాక్లెట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి మొదటగా ఒక బ్లెండర్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఐసింగ్ షుగర్ వేసుకోవాలి, 6 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి, తర్వాత కుకింగ్ కోకోనట్ ఆయిల్ 5 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఇవి మూడు వేసుకొని బ్లెండర్లో 2 to 3 మినిట్స్ వరకు బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇది మధ్య మధ్యలో ఆపుకుంటూ బ్లెండ్ చేసుకోవాలి, సిల్కీగా వస్తుంది. ఇప్పుడు దీనిలో 1/4 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది 1 మినిట్ వరకు బాగా ఇలా కలుపుకోవాలి. ఇంకా ఇది సిల్కీగా అవుతుంది. ఇది బాగా తయారైన తర్వాత మనకి ఇష్టమైన మోల్డ్లో వేసుకొని ఫ్రీజర్లో 2 అవర్స్ వరకు పెట్టుకోవాలి. మనం ఎప్పుడు చాక్లెట్ని బయట కొనుక్కుంటాము, ఇప్పుడు ఇంట్లోనే ఎంత ఈజీగా తయారు చేసుకున్నామో చూడండి. ఈ మిక్చర్ మోల్డ్లో పోసిన తర్వాత 3 to 4 టైమ్స్ ట్యాప్ చేయాలి, ఎయిర్ బబుల్స్ తీసేదానికి. అంతే, వైట్ చాక్లెట్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత మనం షాప్లో కొనే మాదిరి ఎంత బాగా ఈజీగా తయారు చేసుకున్నాం. మనం ఈ చాక్లెట్ తయారు చేసుకునేటప్పుడు నార్మల్ ఇంట్లో వాడే షుగర్ని యూజ్ చేయకూడదు, ఐసింగ్ షుగర్ మాత్రమే యూజ్ చేయాలి. తర్వాత మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకోవాలి, అప్పుడే చాక్లెట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మిల్క్ చాక్లెట్ ఎలా చేయాలో చూద్దాం. ఒక బ్లెండర్ తీసుకొని దీనిలో 4 టేబుల్ స్పూన్స్ ఐసింగ్ షుగర్, 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్, 4 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్, 4 టేబుల్ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ వేసుకొని 2 to 3 మినిట్స్ వరకు బాగా బ్లెండ్ చేసుకోవాలి. 1/4 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి స్పూన్తో 1 మినిట్ వరకు కలుపుకోవాలి. ఈ మిక్చర్ని మనకు కావలసిన మోల్డ్లో వేసుకొని 2 to 3 టైమ్స్ ట్యాప్ చేసి 2 అవర్స్ వరకు ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఇక్కడ 2 to 3 మినిట్స్ వరకు బ్లెండ్ చేయడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సిల్కీగా తయారవుతుంది. తర్వాత వెనిలా ఎసెన్స్ కలిపిన తర్వాత తిప్పి బ్లెండ్ చేయకూడదు, స్పూన్తోనే బాగా కలుపుకోవాలి. ఇక్కడ మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకోవాలి. ఇక్కడ నేను యూజ్ చేసిన ఐసింగ్ షుగర్ అవి వీడియోలో చూపించున్నాను. మీకు దొరికిన వాటితోటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంతైనా ఎప్పుడైనా హోమ్ మేడ్ ఇస్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరికొత్త వంటకంతో తిప్పి మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్.